హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ చూస్తే మనకు ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఈ ఛానల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది మేజర్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇది మనకు బుల్లిష్ ట్రెండ్ అనేది చూపెడుతుంది. బట్ ఏంటంటే ఈ ఛానల్ను టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది మనకు బ్రేక్ చేస్తే మాత్రం, ఈ 50,000 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది పొజిషనల్లీ. లేదు అంటే ఒకవేళ ఈ లెవెల్ అనేది ఈ 48,000 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ ఇంకా మోర్ ఫాలింగ్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది వీక్లీ చార్ట్ అండి. ఒకసారి డే ఫ్రేమ్లో చూస్తే, డే ఫ్రేమ్లో మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ తీసుకొని మనకు అప్ సైడ్ వెళ్తుంది. అంటే ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంది. కంటిన్యూస్కి ఒక 4 days నుండి అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ నిన్న మనము బడ్జెట్ డే అనుకున్నాం కదా, అక్కడ వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ దాని ప్రకారమే ఆ రోజు వొలటాలిటీ ఉండి ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడే ఉండడం జరిగింది. ఒకవేళ మనకి ఏంటంటే ప్రైస్ యాక్షన్ ప్రకారము అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక హాల్ట్ క్యాండిల్, పాస్ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ నుండి పైకి వెళ్తే మాత్రం ఈ లెవెల్లో క్రాస్ చేస్తే మాత్రం పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి రేపు మళ్ళీ ఈ లెవెల్ అనేది 48,930 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ అయితే మాత్రం ఇంకా మోర్ ఫాల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ లెవెల్ 49,675 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ 48,930 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం మాత్రం ఇక్కడ మనకు అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక హాల్ట్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ రేపు ఒకవేళ 15 minutes అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 minutes అబ్జర్వ్ చేస్తే మనకు ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ దగ్గర ఏదైతే ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందో ఎగ్జాక్ట్లీ ఈ సపోర్ట్ లెవెల్ నుండి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళి స్లోగా అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. అంటే కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండిపోవడం జరిగింది. డే మొత్తం డౌన్ఫాల్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్లోనే ఉండిపోవడం జరిగింది. ఒకవేళ మనకి ఈ గ్యాప్ ఉంది కదా, ఒకవేళ రేపు ఈ లెవెల్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి మళ్ళీ ఒకవేళ ఫాల్ అయితే మాత్రం ఈ లెవెల్ వరకు వచ్చేసి ఇది ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం ఈ 48,930 వరకు రావచ్చు. అదర్వైజ్ ఒకవేళ మనకు ఈ లెవెల్లోనే మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లోనే మనకు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ చేస్తే 49,400 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 49,675 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ 48,930 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి తీసుకొని మళ్ళీ ఇంకా మోర్ ఫాల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ మనకి ఇక్కడ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో మనకు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ నుండి మనకు అంటే ఇక్కడ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ కొంచెం సేపు కన్సల్టేషన్ తీసుకొని ఇంకా డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 48,930 ఈ లెవెల్ వరకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ రేపు మనకు ఏంటంటే మోస్ట్లీ ఫ్లాట్ కానీ డౌన్ సైడ్ అంటే ఈ లెవెల్లో అప్ సైడ్ వెళ్ళడానికి అయితే మాత్రం ఈ లెవెల్ అనేది అంటే 48,400 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకసారి నెక్స్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఛానల్లోనే ఉండిపోవడం జరిగింది. అంటే ఒక ఛానల్ ఫామ్ కావడం జరిగింది కదా, ఈ లెవెల్లోనే ఉండిపోవడం. అంటే ఇక్కడ మేజర్ సపోర్ట్గా తీసుకొని ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ లెవెల్ ఒకవేళ క్రాస్ అయితే మనకు నెక్స్ట్
అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఒకవేళ ఈ పైనకి అప్ సైడ్ ఓపెన్ అయిపోయి, ఎందుకంటే ఆల్రెడీ ఈ 2 వీక్స్ నుండి ఈ లెవెల్ అనేది, ఈ క్యాండిల్ అనేది లాస్ట్ వీక్ అనేది క్యాండిల్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసి ఒకవేళ నెక్స్ట్ ఈ వీక్ మాత్రం ఈ లెవెల్ అనేది, నెక్స్ట్ వీక్ ఈ ప్రజెంట్ వీక్ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఛానల్ బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 24,300 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా అంటే కంటిన్యూస్గా త్రీ డేస్ నుండి, అంటే 3-4 డేస్ నుండి మనకి ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే కంటిన్యూస్లీ గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ బడ్జెట్ డే రోజు మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక మనకు హాలిడే అంటే ఒక పాస్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ఏంటంటే డౌన్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. ఈ 23,500 లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది, ఈ 23,500 లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం ఈ 23,000 ఈ లెవెల్ వరకు, అంటే 23,750 ఈ లెవెల్ వరకు ఇక్కడ ఈ లెవెల్కి రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారము అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక ఫస్ట్ క్యాండిల్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే అప్ సైడ్ వెళ్తుంది. సో ఈ లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంటుంది. అంటే 23,500 లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంటుంది. ఒకసారి మనం 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్లో ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకటే రేంజ్లో ఉండిపోవడం జరిగింది. ఈ లెవెల్లో మనకు ఈ లెవెల్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోవడం జరిగింది ఈ లెవెల్ నుండి. సో ఒకటే రేంజ్లో ఉండిపోవడం జరిగింది. ఇక్కడే అంటే కన్సల్టేషన్ ఏరియా అంటే ఈ లెవెల్లోనే ఉండిపోవడం జరిగింది. అంటే డౌన్ సైడ్ కాకుండా అప్ సైడ్ కాకుండా ఈ లెవెల్ ఉంది. ఒకవేళ రేపు మనకి ఈ లెవెల్లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ మనకి ఈ లెవెల్ వరకు మళ్ళీ ఒకసారి, అంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ అనేది ఈ లెవెల్ అనేది ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి మళ్ళీ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడే ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి కన్సల్టేషన్ అయిపోయి ఇది బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకవేళ బ్రేక్ ఇస్తే మాత్రం 23,350 లెవెల్ అండ్ ఈ లెవెల్ 23,600 ఈ లెవెల్ వరకు వచ్చే రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్లో మనకు ఫ్లాట్ కానీ ఈ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్ ఒకవేళ 23,400 లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లోనే మనకు, అంటే ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ మాత్రం ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 23,250 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్. అదర్వైజ్ ఈ లెవెల్ అనేది ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి పైనకి మనకి మళ్ళీ ఇక్కడ ఈ రీచ్ తీసుకొని మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది మనకు నిఫ్టీ అండి. ఒకసారి ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనకు ఫిన్ నిఫ్టీలో మనకు అంటే పొటెన్షియల్ బయింగ్ అనేది కనబడుతుంది. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకు లాస్ట్ 2 వీక్స్ అంటే ఇక్కడ మనకు ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. బట్ ఈ వీక్ ఏంటంటే థర్డ్ వీక్ అనేది అంటే మనకు ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళి ఈ వీక్ అనేది మనకి ఈ లెవెల్లోనే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. ఈ లెవెల్ నుండి డౌన్ సైడ్ రావడానికి చాలా రేర్ కేసెస్ అండి. ఒకవేళ ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వీక్లీ చార్ట్ ఒకసారి డే చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఒకటి మనకి ఇక్కడ ఫామ్ అవడం జరిగింది, ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది కదా, కంటిన్యూస్లీ బయింగ్ సైడ్ అంటే గ్రీన్ లాస్ట్ ఒక 5 డేస్ నుండి మనకు 5 ట్రేడింగ్ డేస్ నుండి మనకి ఏంటంటే గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఈ బడ్జెట్ డే రోజు అనేది మనకు ఒకటి పాస్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. వొలటాలిటీ ఉంటుందని అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ ఆ రోజు వొలటాలిటీ ఉండడం జరిగింది.
ఈరోజు ఏంటంటే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ కావడింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిందంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు సేమ్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ పాస్ ఇచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఒకవేళ ఈ లెవెల్ అనేది మనం బ్రేక్ చేస్తే, ఈ 23,200 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది డే ఫ్రేమ్లో. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే స్లో అండ్ స్టడీగా గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మనకు మేజర్ సపోర్ట్గా అంటే ఈ లెవెల్ అనేది ఈ లెవెల్ అంటే 22,920 ఈ లెవెల్ అనేది మనకు సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. అంటే ఈ లెవెల్ అనేది గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఒకవేళ రేపు మనకు ఈ లెవెల్ అనేది ఈ లెవెల్ 23,250 ఈ లెవెల్ అనేది మనకు ఇందులో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ 23,250 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ఈ 23,390 అంటే 380 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా తర్వాత ఈ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఇది బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనం బై సైడ్ వెళ్తున్నామంటే స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. బట్ కంటిన్యూస్ అంటే అదే సెల్ సైడ్ తీసుకుంటే మనకి ఏంటంటే కంటిన్యూస్ ఒకసారి ఫాల్ కావడం జరుగుతుంది. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సెల్ సైడ్ వస్తే ఇలా కంటిన్యూస్లీ ఫాల్ ఉంటుంది. బట్ బై సైడ్ ఏంటంటే అంత ఫాస్ట్ మూమెంటం అనేది ఉండదు. స్లో అండ్ స్టడీగా ఇలా పైకి వెళ్తుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం పైకి వెళ్తుంది. ఇది ఫిన్ నిఫ్టీ అండి. ఒకవేళ ఈ లెవెల్ మాత్రం క్రాస్ అయితే మాత్రం 23,250 లెవెల్ అనేది క్రాస్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో మనకు 23,000 ఈ లెవెల్లో మాత్రం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడ నుండి ఫాల్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ వరకు అంటే ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ 23,000 22,920 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. నెక్స్ట్ ఒకసారి సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఫిన్ నిఫ్టీ లాగా మనకు ఫామ్ అవడం జరిగింది. ఏంటంటే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉన్నది లాస్ట్ 2 వీక్స్ నుండి. బట్ ఏంటంటే ఇది బ్రేక్ చేసి లాస్ట్ వీక్ ఏంటంటే బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. బట్ ఈరోజు ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం తోటి మళ్ళీ అప్ సైడ్ అంటే గ్రీన్ క్యాండిల్లోనే ఈరోజు మనకు క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 77,890 ఈ లెవెల్ అనేది మనకు ఒకవేళ క్లోజ్ అయితే మాత్రం ఏమో పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే 77,186 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి మోర్ ఫాల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం. డే ఫ్రేమ్లో చూస్తే మనకు కంటిన్యూస్లీ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూస్లీ అప్ సైడ్ 4-5 డేస్ నుండి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది. బడ్జెట్ డే రోజు మనకి ఏంటంటే ఒక పాస్ క్యాండిల్ కావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ గ్రీన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ లెవెల్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం పోతే ఏంటంటే రేపు కూడా మనకు గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 77,900 ఈ లెవెల్ వరకు రావడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇంకా ఈ లెవెల్ అనేది మళ్ళీ మనకు 78,000 ఈ లెవెల్ అనేది మనకు 78,500 ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఒకసారి గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం తోటి ఈ లెవెల్లో మనకు సపోర్ట్ తీసుకుంది. అంటే ఈ లెవెల్ మనకి ఏదైతే మనం ఒక ట్రెండ్ లైన్స్ అనేది ఫామ్ అవడం జరిగింది ఇదా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ నుండి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుండి మనకు సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్తే ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఏరియాలోనే మనకు క్లోజ్ కావడం జరిగింది. ఒకవేళ రేపు మనకి ఈ లెవెల్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. 77,500 ఈ లెవెల్ అనేది మనకు గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ డౌన్ఫాల్ కావాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఈ 76,800 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ కంటిన్యూస్లీ ఫాలింగ్ అనేది చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. 76,200 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మనకు ఈ లెవెల్లోనే మనకు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ చేస్తే
77,200 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడానికి 77,000 వరకు ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది మనకు. 77,000 అనేది ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 76,800 వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది సెన్సెక్స్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.